జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు అందరూ ఇష్టపడే పానీపూరిని అయితే రెడీ చేసి చూపిస్తాను. పూరీస్ అయితే రెడీమేడ్వి, అంటే ఆయిల్లో వేయించుకోవాలి మనము. అందులోనే పౌడర్ వచ్చింది, కానీ ఇలా పానీకి అది అసలు బాగోలేదు. నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట. అది ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే చాట్ ప్రిపేర్ చేద్దాం పూరీలో పెట్టుకోవడానికి. ఒక బంగాళదుంపని అయితే ఉడికించాను, కొంచెమే రెడీ చేశాను అనమాట. అందుకే కొంచెం చూపిస్తున్నాను నేను. తెల్లని బఠానీ ఉంటాయి, అవి 8 అవర్స్ నానబెట్టుకొని ఉడికించుకుంటే ఇలా ఉంటుంది. వాటిని కూడా ఇందులో వేసి మిక్స్, అంటే మరీ మెత్తగా చేయకూడదు బఠానీని అయితే. దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, సాల్టు, చాట్ మసాలా, పసుపు, కారం, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఈ చాట్ని అయితే పక్కన పెట్టుకేసుకోవాలి. ఇప్పుడు పానీ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, 2 వెల్లుల్లి రెబ్బలు ఉంటే చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు, నా దగ్గర లేదని వేయలేదు. కొంచెం చింతపండు వేసుకొని, నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. తర్వాత స్ట్రెయిన్ చేసుకొని మనకి తగ్గట్టుగా ఎంత వాటర్ కావాలో చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే చిక్కగా ఏమీ ఉండదు, పానీపూరికి వాటర్లానే ఉంటుంది, అందుకనే చూసి వాటర్ కలుపుకోవాలి. అందులో సాల్టు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ పౌడరు, కొత్తిమీర, ఆనియన్స్ వేసి కలుపుకొని ఇప్పుడు చాట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ఈ వాటర్ని ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల చాట్ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే పూరీస్ కోసం ఆయిల్ వేడి చేసుకొని అందులో ఇలా రెడీమేడ్ పూరీలు దొరుకుతాయి అన్నమాట. పానీపూరివి అంటే ఇస్తారు, అవి ఆయిల్లో ఇలా వేయించుకోవాలన్నమాట. పూరీస్ అయితే చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయండి ఒకసారి. నేనైతే ఇలా సింపుల్గా మా ఇంట్లో పానీపూరిని రెడీ చేసేసాను. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో అందరికీ పానీపూరి అయితే బాగా నచ్చింది. బయటవే బాగా నచ్చుతాయి, ఇంకా ఇంట్లో చేసుకున్నవి అయితే ఇంకా తింటారు కదా ఇష్టంగా. మీరు కూడా అయితే ట్రై చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో టేస్టీ వంటకాల గురించి నా ఛానల్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.